గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన సందేశాన్ని వినడానికి దేవుని పాద సన్నిధిలో కూర్చుని నిన్న మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా కూడా ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని, బలమైన కార్యాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ మీరు చూడాలని మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. లేఖనాల్లో మాట నాకు చాలా ఇష్టం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని. దేవుడు మనల్ని సాధారణమైన కార్యాల కోసం పిలవలేదు, గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు మనల్ని పిలిచారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ప్రేమను, ఆయన విశ్వాస్యతను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమై మనం ఉండాలి. అలా జరగాలంటే ప్రభువుతో ప్రతిరోజు సహవాసం చేయాలి, లేఖనాలను క్షుణ్ణంగా పఠించాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా మీరు వింటున్న ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ఆత్మలో మీరందరూ కూడా బలపడుతున్నందుకు మేము ప్రభువును స్తుతిస్తూ ఇంకా ఎక్కువగా మీరు దేవునిలో స్థిరపడినట్లుగా దేవుడు మీకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. షల్ వి ఓపెన్ అవర్ బైబిల్స్ టు 1 Kings chapter 2 and verse 3. నీ దేవుడు యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనిననో ఎక్కడ తిరిగిననో అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాట్ ఎ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ప్రామిస్ ఇట్ ఈస్. దావీదు మరణకాలానికి వచ్చేసాడు. మీలో చాలామంది తెలుసు కదా, దావీదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 70 సంవత్సరాలు. వండర్ఫుల్. ఆయన యొక్క మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడైన సొలొమోను పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోతున్నాను అంటే మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందరూ భూమి మీద పుట్టిన వారందరూ ఏ విధంగా మరణించక తప్పదో నేను కూడా మరణాన్ని ఎదుర్కొంటున్నాను. అయితే నేను చనిపోకముందు నీకు కొన్ని విషయాలు తెలియచేయాలి. నువ్వు నా కుమారుడు, నా తర్వాత రాజ్యాన్ని నడిపించేవాడు నీవు కాబట్టి కొన్ని విషయాల పట్ల నీకు అవగాహన ఉండాలని ఒక మంచి తండ్రిగా సొలొమోనుకి ఏం చెప్పాలో అన్నీ కూడా దావీదు చెప్పి ఆ తర్వాత దావీదు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే గమనించండి ప్రియులారా, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడాలి. ఆయన నీకు ఇచ్చే సమయం కావచ్చు, ఆయన నీకు ఇచ్చే రిసోర్సెస్ కావచ్చు, ఆయన నీకు ఇచ్చే సామర్థ్యం కావచ్చు, అవన్నీ ఆయన దగ్గర నుండి వస్తున్నాయి కాబట్టి నువ్వు వాటిని జాగ్రత్తగా కాపాడాలి. మనందరం నేర్చుకోవాల్సిన పాఠం అదే. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చిన వనరులను దేవుని కోసం వినియోగించాలి. చాలామంది దేవుని నుండి వనరులు పొందుకుని లోకం కోసం వినియోగించే వాళ్ళు చాలామంది ఉంటారు, అసభ్యకరమైన కార్యాల కోసం. అయితే దావీదు తన కుమారుణ్ణి జాగ్రత్త పరుస్తున్నాడు. నువ్వు దేవుడు నీకు అప్పగించిందని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి. అంత మాత్రం కాకుండా ఆయన మార్గములను అనుసరించాలి. ఇక్కడ దేవుడు మార్గమై ఉన్నాడు. ఆయన విధానాలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన నిబంధనలు మనలను సరైన గమ్యానికి చేరుస్తాయి. ఆయన మార్గమును మనం అనుసరించాలి. లోక మార్గం కాదు, లేదా లోక సంబంధమైన ఉద్దేశాలు, సిద్ధాంతాలు, లోక సంబంధమైన ఆలోచనలు కాకుండా ప్రభువును అనుసరించే వారంగా మనం ఉంటే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి పనులు చేస్తావో, నువ్వు ఏ పని పూనుకొనినా, నువ్వు ఎక్కడ తిరిగినా వివేకంగా నడుచుకుంటావు. ఇంగ్లీష్లో వివేకముగా నడుచుకునుట అనే మాటను యూ షెల్ ప్రాస్పర్ అనే మాట అక్కడ ఉంది. నువ్వు అభివృద్ధి పొందుతావని, వాటిల్లో నువ్వు సక్సెస్ సాధిస్తావని. సక్సెస్ అనే మాట ఎక్కువగా మనం సెక్యులర్ ప్రపంచంలో మనం చూస్తుంటాం, కానీ ప్రాస్పెరిటీ అనే మాట లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రాస్పర్ హిబ్రూలో సకాల్ అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే ఫలవంతమైన అనుభవాలను, అభివృద్ధిని నువ్వు చూస్తావు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వేదైనా ఒక నిర్ణయం తీసుకునే సమయంలో ఉన్నావా? అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? ఫలవంతమైన పరిస్థితుల్లో, సారవంతమైన పరిస్థితుల్లో ఉండాలని ఆశిస్తున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు క్రీస్తు ప్రభువుని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది యేసు ప్రభువుని అంగీకరించేవారుగా ఉన్నారు, కానీ అనుసరించేవారుగా కనబడడం లేదు. మేము వచ్చామండి, యేసు ప్రభు మాటలు విన్నామండి, ప్రభు సువార్తను విన్నాము, మా హృదయాన్ని ప్రభువుకి ఇచ్చామండి అని అనుకుంటున్నారు, కానీ అనుదిన జీవితంలో దేవుని అనుసరించేవారుగా చాలామంది కనబడడం లేదు. క్రిస్టియన్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి వెంబడించడమే, యేసు ప్రభువును అనుసరించడం. వన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియనో అనే పదంలోంచి క్రిస్టియన్ అనే ఆ వర్డ్ వస్తే దాని అర్థం యేసయ్యను వెంబడించుట, ఆయన అనుసరించుట. అనుదిన జీవితంలో ప్రభువుని అనుసరించు వారంగా మనం ఉండగలిగితే ఏ పని పూనుకొనినా,
ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు ఏ పని అయితే చెయ్యాలని అనుకుంటున్నావో, ఏ స్టార్టప్ అయితే చేయాలని ఆశిస్తున్నావో, లేదా ఏ నిర్ణయం అయితే తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఒక అడుగు ముందుకేయాలని ఆలోచన చేస్తున్నావో, డూ ఇట్ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ హీ షల్ ప్రాస్పర్ యూ. ఆయన నిన్ను అభివృద్ధి చేసే దేవుడు. ఆయన సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు. ఎక్కడ తిరిగినను, అంటే లోకానుసారంగా ఎటుపడితే తిరగడం కాదు, కానీ వెరెవర్ యు మూవ్, ఎక్కడైతే నువ్వు సంచరిస్తున్నావో ఆ స్థలములను దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. నువ్వు భయపడక ముందుకు సాగిపో, నీ అడుగై. చాలామంది కనిపెడుతున్నారు దేవుని సన్నిధిలో. ఈ విషయంలో దేవుడు మాతో ఈరోజు మాట్లాడాలని, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మూవ్ ఫార్వర్డ్. దేవునికి ఇచ్చిన ఆలోచన, దేవుని సేవకుల ద్వారా స్థిరపరిచిన విషయాలు నువ్వు ముందుకు తీసుకెళ్ళు. నువ్వు ఏ పని పూనుకొనినా దానిలో అన్యాయం, అక్రమం లేనప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. పనివాడు జీతమునకు పాత్రుడని బైబిల్లో రాయబడింది. నీ ప్రయాస వ్యర్థం కాదు గనుక ప్రభు కొరకు ముందుకు సాగిపోండి. ఏ పని పూనుకొనినా క్రీస్తు నామం పేరిట దేవుడు మీకు అందులో క్షేమాన్ని మరియు ప్రాస్పెరిటీని ఇవ్వాలని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సొలొమోనుకి దావీదు గారు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ నిన్ను ఆయన అభివృద్ధి చేయాలని, అన్ని విషయాల్లో స్థిరపరచాలని ఆయన కోరుతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజంతా క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. తన చివరి సమయంలో దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చెప్పిన మాటను ఈరోజు మా ముందుంచావు. నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మాకు అప్పగించిన దానిని మేము కాపాడుతున్నప్పుడు, నీ మార్గములు అనుసరించినప్పుడు, మేము ఎక్కడికి తిరిగినా, మేము ఏ పని పూనుకున్నా నువ్వు అభివృద్ధినిస్తావని ప్రభువా, సఫలం చేస్తావని నీ లేఖలను మేము చూసాం. ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఏదైనా పనిని ప్రారంభించాలనే ఆశతో ఉన్నారో వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు, ప్రోత్సాహపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారు చేపట్టబోతున్న ప్రతి పనిలో సఫలతను చూడడానికి మీరే సహాయం చేయండి. వారు ఎక్కడికైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణ దీవెనలు వారికి అనుగ్రహించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ అస్వస్థతను వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన నీ అభిషేకంతో ప్రతి ఒక్కరు నింపి నీ కార్యాల కొరకు వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బ్లెస్ యొక్క వాక్యం ద్వారా కూడా మేము చాలా బలపడుతున్నాము. అక్క అయితే స్త్రీలకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా ఫ్యామిలీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, ఎంగేజ్ లో మనల్ని మనం ఎట్లా దేవునిలో బలపరచుకోవాలనేది చాలా బాగా వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అవుతున్నాము. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.